ఏసీబీ వలకు అవినీతి అనకొండ చిక్కింది. ఎస్, అనకొండ అనాల్సిందే. విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ చెంచల్గూడ జైలుకు తరలించారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంబేద్కర్ బినామీ ఇంట్లో దాదాపు 2,18,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ తనిఖీలో ఇంత భారీగా నగదు దొరకడం ఇదే తొలిసారి. అంతార్ కెమికల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్లు గుర్తించారు. అంబేద్కర్ సొంతూరు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. అతని బంధువుల ఇళ్లతో పాటు 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. బీరంగూడలో బినామీ సతీష్ ఇంట్లో పట్టుబడ్డ 2 కోట్ల నగదుతో పాటు అంబేద్కర్ ఆస్తులు మొత్తం 6 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో 3 BHK అపార్ట్మెంట్, గచ్చిబౌలి టీఎన్జిఓస్ కాలనీలో G+5 బిల్డింగ్, శేరిలింగంపల్లిలో అపార్ట్మెంట్, శంషాబాద్ మండలం నర్కోడలో 1000 గజాల ఫామ్ల్యాండ్, బ్యాంకులో 77.5 లక్షల నగదు, కారులో 5.5 లక్షల నగదు, షేర్లలో 36 లక్షల పెట్టుబడులు, 2 కార్లు, అలాగే ఇంకా చాలా ఆస్తుల్ని ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇది ఈ అవినీతి అనకొండ అవినీతి భాగవతం. ఒకసారి చూడండి, ఆ నగదు చూస్తుంటే కళ్ళు బయలు కమ్మట్లేదా? దాదాపు 2.5 కోట్ల నగదు ఈ అనకొండ బినామీ ఇంట్లో వెతికి పట్టుకొని సీజ్ చేశారు. చూడండి, 500 నోట్ల కట్టలు గుట్టలుగా పేర్చారు కదా. ఎన్ని వరుసలు ఉన్నాయో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 వరుసల్లో 2 అంచుల్లో నోట్ల కట్టలు పేర్చారు. చూడండి, 500 నోట్ల కట్టలు. ఆ నోట్ల కట్టలను చూస్తుంటే ఒక్కసారి ఇది క్లోజ్ షాట్. ఇదిగో ఈ అవినీతి అనకొండ అవినీతి భాగవతానికి నిదర్శనం ఈ 500 నోట్ల కట్టలు. ఒక్కసారి చూడండి, 500 నోట్ల కట్టలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంత భారీ స్థాయిలో ఆ నోట్ల కట్టల్ని పేర్చిన నోట్ల కట్టల్ని పట్టుకున్నారు. అన్నీ సిల్ బండిల్స్, అన్నీ కూడా బ్యాంకు నుంచి తెచ్చిన సీల్ విప్పని నోట్ల కట్టలు. చూడండి, 500 నోట్ల కట్టలు. ఇదొక్కటే కాదు, ఇది కేవలం అతని బినామీ ఇంట్లో దొరికిన కొంత నగదు మాత్రమే. ఇంకా అంచనాలకు మించి ఆస్తులు కూడబెట్టాడు ఈ అనకొండ. ఇది మామూలు అనకొండ కాదు, భారీ అనకొండ. విద్యుత్ శాఖలోనే ఇదొక భారీ తిమింగలమా అనకొండ, ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. ఈ వ్యక్తి నిజంగా ఇప్పటి వరకు ఏసీబీ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ అతి భారీ నగదు ఇది. ఇంత భారీ మొత్తంలో నగదును ఏసీబీ అధికారులు ఇటీవలి కాలంలో ఎక్కడా పట్టుకోలేదు, గుర్తించలేదు కూడా. అంతటి భారీ మొత్తాన్ని ఇతని బినామీ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులున్న ఈ ఏడీఈ అవినీతి పవర్ ఇది. చూడండి, కళ్ళారా చూడండి ఎంతటి అక్రమ ఆస్తులు. ఆ బంగళా చూడండి, అతని బంగళా, విల్లాస్, ఫామ్ హౌసెస్, నగదు, కార్లు. అసలు బహిరంగ మార్కెట్లో అతని ఆస్తుల విలువ 150 కోట్లు. ఒక ఏడీఈ, విద్యుత్ శాఖ ఏడీఈ ఆస్తుల చిట్టా ఇది. అంతేకాదు, అంతార్ కెమికల్ ఫ్యాక్టరీలో అతను డైరెక్టర్గా ఉన్నట్టుగా కూడా అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. సో ఈ నగదు కేవలం అతని బినామీ ఇంట్లో పట్టుకున్న నగదు మాత్రమే. సో మాదాపూర్ ఇక్కడ అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఇదొక సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం ఇది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణలో ఏసీబీ తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం బహుశా ఇదే తొలిసారి. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు అతని బంధువులు, బినామీలకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాల సమయంలో ఇవి బయటపడ్డాయి. అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్గా చెప్తున్నారు. ఇతనికి 2 సోదరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ గత కొద్ది రోజులుగా దృష్టి పెట్టి ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో ఏకంగా 2,18,00,000. ఇదిగో ఈ నగదంతా అక్కడే ఆ సతీష్ ఇంట్లో పట్టుకున్నారు బీరంగూడలో. నోట్లను లెక్కించేందుకు ఒక మిషన్ అవసరమైంది. మరి అంతే కదా, అంత భారీ నోట్ల కట్టలు లెక్కించాలంటే దాదాపు గంటల సమయం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో దానికి ఏకంగా మిషన్ పెట్టారు.
ఆ నోట్లు లెక్కించడానికి. సోదాల సమయంలో మాదాపూర్ ఖానమెట్లోని మ్యాగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో 307 ఫ్లాట్లో ఉంటున్నాడు ఈ అంబేద్కర్. అధికారులు అక్కడ అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వైద్య పరీక్షల కోసం అతన్ని రిమాండ్కు పంపిన పరిస్థితి. ఒక్కసారి చూడండి, నిజంగా అంబేద్కర్ అక్రమ కార్యకలాపాలపై డిస్కంలో కథలుగా చెప్తున్నారు. 1996లో ఈయన ఏపీఎస్సీబీలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరాడు. తొలుత ఖమ్మం జిల్లాలో పనిచేశాడు. విద్యుత్ సంస్కరణలో భాగంగా డిస్కంలో ఏర్పాటైనాయి. సో ఈ క్రమంలో హైదరాబాద్కు రావాలంటే అప్పటిదాకా ఉన్న సర్వీస్ను వదులుకోవాల్సి ఉండగా అందుకు సిద్ధపడ్డాడు. ఎందుకంటే హైదరాబాద్లో బాగా కాసులు కురుస్తాయి కదా. సో ఆ సర్వీస్ను కూడా వదులుకున్నాడు. ఆ సీనియారిటీని వదులుకొని హైదరాబాద్కి వచ్చిండు. సో ఈ క్రమంలో హైదరాబాద్కి రావాలంటే ఆ సీనియారిటీని వదులుకున్నాడు. హైదరాబాద్లో పోస్టింగ్ పొందాడు. డిప్యూటేషన్పై జీహెచ్ఎంసీలో ఏఈగా పనిచేశాడు. ఏడీగా ప్రమోషన్ పొందాడు. తర్వాత ఇక అక్కడి నుంచి మొదలైంది ఇతని అవినీతి విశ్వరూపం. సో డిస్కంలో పటాన్ చెరువు, కేపీహెచ్బి, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో ఆపరేషన్స్ ఏడీగా పనిచేశాడు. ఇవన్నీ కూడా ఫోకల్ పోస్టింగ్లు కావడంతో అక్రమార్జనకు పాల్పడ్డాడు. ఒకసారి ఊహించుకోండి, పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతము, కేపీహెచ్బి కంప్లీట్గా అర్బన్ ఏరియా, గచ్చిబౌలి కంప్లీట్గా సాఫ్ట్వేర్ జోన్. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్నాడంటే చూడండి ఎంతటి అవినీతికి పాల్పడే ఆస్కారం ఉందో, ఎంతటి అవినీతితో అక్రమార్జనకు తెరలేపాడు అర్థం చేసుకోండి. పెట్టుకుంది అంబేద్కర్ పేరు. అంబేద్కర్ పేరు పెట్టుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ వ్యక్తి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. ఆ నోట్ల కట్టలు చూడండి, 2,18,00,000 వాటిని లెక్క పెట్టడానికి యంత్రాలు కావాల్సి వచ్చింది. ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఈ నోట్ల కట్టలతోనే ఈయన అవినీతి అయిపోలేదు. మొత్తం 150 కోట్లు బహిరంగ మార్కెట్లో ఇతని ఆస్తుల విలువ. విల్లాలున్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇలా నగదు ఉంది, బంగారం ఉంది. పట్టుబడ్డ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏసీబీ అధికారుల తనిఖీల్లో బహుశా ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఒకసారి ఆయన చిట్టాకు సంబంధించి ఆస్తులకు సంబంధించి కొన్ని క్లోజ్ షాట్స్ అయినా ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తం మీద ఆయన ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపడ్డప్పుడు ఒక్కసారిగా ఏసీబీ అధికారులు విస్తుపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ఏఈ నుంచి ఏడీగా పదోన్నతి పొందాడు, ఇక అక్కడి నుంచి మొదలైంది ఇతగాడి అవినీతి భాగోతం. ఇక దీర్ఘకాలికంగా ఇబ్రహీంబాగ్ ఏడీగా విధులు నిర్వహించి ఈ ఆస్తులు కూడబెట్టిన చెప్తున్నారు. ఒక ఉన్నత స్థాయి, సాధారణంగా ఒక అధికారి 3 ఏళ్ల పాటు ఫోకల్ పాయింట్లో పనిచేస్తే నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేస్తారు. కానీ ఈ సూత్రాలు ఏవి తనకు వర్తించేవి కాదు. ఎప్పుడైనా సరే పెద్దలను ప్రసన్నం చేసుకోవచ్చు అంటూ ఫోకల్ పోస్టులో కొనసాగేవాడు. సో ఐటీ కారిడార్లో డ్యూటీ కాబట్టి ఇక భారీ భవంతులు, ఐటీ భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి విద్యుత్ కనెక్షన్ జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైనా ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే ఇక అక్కడ సబ్స్టేషన్ నుంచి సర్వీస్ ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాకు చెప్పేటాడు. సో దూరం నుంచి లైన్ వేసుకోవాలని ఎస్టిమేషన్ ఇచ్చేవాడు. అందుకు కోట్లలో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులతో బేరసారాలు సాగించేవాడు. భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడం, ఆ పనుల్ని తన బినామీలతో చేయించడం, కోట్లలో అక్రమ సంపాదన చేసుకోవడం, ఇది ఇతని పని. సో అంబేద్కర్ పనిచేసిన చోట 3 బినామీల పేర్లతో తనే కాంట్రాక్టులు చేసేవాడంటూ ప్రచారం ఉంది. ఆ గుత్తేదారులకు కేవలం లేబర్ వర్కులు ఇచ్చి మిగతా పనులని తన బినామీలతో చేయించి బిల్లులు పొందేవాడని దీని సారాంశం. సో మొత్తం మీద బినామీలను కాదని వేరే వారికి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే వారిని ఇబ్బంది పెట్టడం ఈయన పని. అధికారులు తన మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదులు చేయించి పట్టించేవాడని ఆ శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. సో ఆ రకంగా వీడే పెద్ద అవినీతి అనకుండా ఇంకా కింది స్థాయి అధికారులు మళ్ళీ అవినీతి అధికారులకు పట్టిస్తారని బెదిరింపులు. సో ఆ రకంగా ఇతని అవినీతి ఆరోపణలు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, అలాగే డ్యూటీకి సరిగ్గా హాజరు కాకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా గత ఏడాది సెప్టెంబర్లో అతన్ని టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్కి అటాచ్ చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి 3 రోజులు తిరిగి మళ్ళీ పాత పోస్టులో చేరిపోయాడు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున లంచాలు, సొమ్ములు చేతులు మారినట్టుగా ప్రచారం జరిగింది. సో ఆ రకంగా చాలా అక్రమార్జన చేశాడు. అతని అక్రమాస్తుల విలువ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, ఒకసారి మంచిగా వినండి. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, వీటి విలువ ఎంతో మీరే లెక్క కట్టుకోండి మీ అంచనా ప్రకారం. కొండాపూర్లో 3 BHK ప్లాట్ ఒకటి, గచ్చిబౌలి టీఎన్జిఓస్ కాలనీలో G+5 బిల్డింగ్, షేర్లింగంపల్లిలో ఫ్లాట్,
శంషాబాద్ మండలం నర్కోడలో 1000 గజాల ఫామ్ ల్యాండ్, బ్యాంకులో 77.5 లక్షల నగదు, కారులో 5.5 లక్షల నగదు దొరికింది. షేర్లలో 36 లక్షల పెట్టుబడులు పెట్టాడు. అలాగే 2 కార్లు ఉన్నాయి, విలాసవంతమైన కార్లు. ఇవి కేవలం అధికారిక లెక్కల ప్రకారం. అనధికారికంగా ఇంకెంత ఆస్తులు ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. సో ఆ రకంగా ఇంక ఇవి మాత్రమే కాదు, బ్యాంకు దస్త్రాలు దొరికాయి, నగలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు దొరికాయి. బహిరంగ మార్కెట్లో మొత్తం 150 కోట్లు అంటున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ ఫ్యాక్టరీకి మనోడు డైరెక్టర్ అంట. ఇది ఇంకా ట్విస్ట్. దాని నిర్మాణానికి దాదాపు కోటి వరకు పెట్టుబడి పెట్టినట్టుగా గుర్తించినట్టుగా ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డిఎస్పీ ఆనంద్ కుమార్ చెప్తున్నారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల ప్రకారం ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద మరి డిఎస్పీ ఆనంద్ కుమార్ ఏం చెప్తున్నాడు ఒకసారి బిగ్ టీవీతో కూడా ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి కొంచెం ధైర్యం చేసుకుని ఆ నోట్ల కట్టలను చూడండి, కళ్ళు బైర్లు కమ్ముతాయి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను, జాగ్రత్త. ఎందుకంటే ఆ నోట్ల కట్టలు చూస్తేనే ఒక్కసారి చక్కెర వచ్చేలా ఉంది. అంతటి భారీ అవినీతి తిమింగలం ఇది, భారీ అవినీతి అనకొండ ఈ ఆనంద్ అంబేద్కర్. సో పెట్టుకుంది అంబేద్కర్ పేరైనా ఆదర్శంగా ఉండాల్సిన ఈ వ్యక్తి అవినీతికి పాల్పడి పూర్తిగా కూరుకుపోయాడు అందులో. ఒకసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు డిఎస్పీ ఏం మాట్లాడారు చూద్దాం. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో అయితే పెద్ద మొత్తంలో అక్రమంగా ఆయన లావాదేవీలను కూడా గుర్తించారు. అనేక మార్లు అతను ప్రజల నుంచి లంచాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఏసీబీ ఆనంద్ కుమార్ ఉన్నారు, ఏడీఈ ఏదైతే అంబేద్కర్ ఉన్నారో వారి ఇంట్లో పెద్ద మొత్తంలో కూడా ఈ నగదు రూపంలో డబ్బును కూడా కనుగొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన బినామీ ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతుంది. హలో సార్, ఇప్పుడు పెద్ద మొత్తంలో అంబేద్కర్ ఇంట్లో అలాగే ఆయన బినామీ ఇంట్లో కూడా ఈ అక్రమ ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఎంతవరకు లెక్క కట్టారు సార్ ఇప్పటి వరకు? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అండి, దాదాపు 2,11,00,000 గవర్నమెంట్ వాల్యూ ఉంది. అది ఒకవేళ ఓపెన్ మార్కెట్లో అయితే దాని విలువ ఇంకా చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా 1 కోటి రూపాయలు ఆయన ఆమ్తార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో కన్స్ట్రక్షన్ కోసం వాడినాడు. అది కాకుండా 2 కోట్ల రూపాయల 18 లక్షలు 2,18 లక్షల రూపాయలు అమౌంట్ ఆయన సస్పెక్టెడ్ బినామీదార్ యొక్క ఇంట్లో లభ్యం అవ్వడం జరిగింది. అది కాకుండా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు దాదాపు 75 to 80 lakhs వరకు బ్యాంక్ బ్యాలెన్సే ఉంది. తర్వాత ఇది కాకుండా షేర్స్లో కూడా దాదాపు 36 లక్షల రూపాయల వరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 కార్లు కూడా దాదాపు 45 lakhs వర్త్ చేస్తాయి 2 కార్లు. ఆ కార్లు కూడా ఆయన బినామీ పేర్ల పైన తీసుకున్నాడు. అంటే సార్ విద్యుత్ శాఖ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏ పనైనా సరే లంచం లేని చేయట్లేరు అంటూ కూడా విద్యుత్ శాఖ పైన తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి అవినీతి తిమింగలాలు ఇంకెంతమంది ఉన్నారనుకోవచ్చు? మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఇంకా మా దృష్టికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అండి మా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని దానికి అనుగుణంగా మేము కేసెస్ వేస్తూనే ఉన్నాము. ఇంతకుముందు కూడా ఇదే శాఖలో చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్ ట్రాప్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇతని పైన కంప్లైంట్ వచ్చినప్పుడు అట్లాగే మా ఏసీబీ డిపార్ట్మెంట్ వారు స్పందించి మా పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేము కేసు నమోదు చేసేసి ఇక్కడ వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చేయడం జరిగిందండి. దాంట్లోనే ఇవన్నీ బయటపడ్డాయి. సార్ ఇప్పుడు అంబేద్కర్ని అదుపులోకి తీసుకున్నట్టేనా? ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇంకా సోదాలు? అదే ఆల్రెడీ ఈ దర్యాప్తు జరుగుతూ ఉందని, ఈ దర్యాప్తులో భాగంగానే అతను మా అదుపులో ఉండే ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే అతన్ని మేము కంప్లీట్ అయిన తర్వాత ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఒక ఏడీఈగా ఉన్నటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలు అక్రమ అర్జనను చేస్తూ డబ్బులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే సో ఆయనని అదుపులోకి తీసుకొని ఆయన ఆస్తుల చిట్టాను కూడా విప్పుతూ పూర్తిగా ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది బినామీల పేర్ల మీద ఈ అక్రమాస్తులు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తును కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే సో ఇది మ్యాగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్లో అయితే సో పూర్తిగా ఈయనకు సంబంధించిన నివాసంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సోదాలు ఇంకా కొద్దిసేపు అయితే ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సో మనకు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.